యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. మరి పెట్రోల్ దొరకకపోవటం, గ్యాస్ దొరకకపోవటం, ఇవన్నీ మరి చాలా ఎన్నో ఇబ్బందులు మన దేశంలో చూస్తున్నాం. అయితే లాక్డౌన్ మరి ఉంటుందన్నట్టుగా కూడా మరి వార్తలు వస్తున్నాయి. అది ఉన్నా లేకపోయినా కూడా ఒకటే ఒక విషయం గమనించండి. ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయంటే దేనికి వస్తున్నాయో తెలుసా మీకు? అంత్య దినము, అంత్యకాలము, అంత్య దినాలు ఇవి. అంటే భూమి అంతమవడానికి దగ్గర పడే దినాలు. స్టీఫెన్ హాకిన్స్ గారు చెప్పిన లెక్క ప్రకారం అయితే కేవలం 2 సంవత్సరాల్లోనే భూమి పూర్తిగా అంతమైపోతుంది. ఇక్కడ చూడవలసింది ఏంటంటే, దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది. మరి యుద్ధాల గురించి వింటారు, వాటి సమాజాల వింటారు. ఇంకా అన్ని సూచనలు, ఎన్నో సూచనలు ఉన్నాయి. అవన్నీ సూచనలు అంతకు ముందు ఎన్ని సూచనలు అనేవి జరిగిపోయినాయి. యుద్ధం గురించి వింటున్నాం, యుద్ధం జరిగిపోయినాయి, ఎన్ని జరిగిపోయినాయి. కానీ ఒకే ఒకటి మిగిలి ఉంది ఏంటంటే, మహాశ్రమదినం మిగిలి ఉంది. శ్రమదినం తర్వాత దేవుని యొక్క రెండవ రాకడ వస్తుంది. మీరు ఎవరైనా సరే ఇంకా సిద్ధంగా లేకపోతే, ఆత్మలు సిద్ధంగా లేక మారు మనసు పొందకుండా ఉంటే కనుక మీరు మారు మనసు పొందండి. మారు మనసు అంటే మీ పాపాలు యేసు రక్తంలో కడుక్కోవడం. యేసు రక్తంలో కడుక్కోవడం అంటే యేసు ప్రభు దేవుడిని నమ్మి ఆయనే మరి పరలోక రాజ్యానికి మార్గం నమ్మితే కనుక, ఆయన క్షమించే దేవుడిని నమ్మితే కనుక దేవుడు మీకు క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. మీ హృదయమంతటితో దేవుని దగ్గర మీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టండి. అప్పుడు దేవుడు మీకు క్షమించి పరిశుద్ధపరిచి పరలోక రాజ్యానికి మిమ్మల్ని వారసుగా చేస్తాడు. ప్రతి క్షణం కూడా మీరు పరిశుద్ధంగా ఉంటేనే పరలోక పట్టణానికి వెళ్తారు. అంత్యవరకు సహించబడి రక్షించబడి దేవుని వాక్యం చూస్తాం. కాబట్టి రక్షణ అంటే మరి నరకలు వేయబడకుండా మరి పరలోక రాజ్యానికి మరి దేవుడు తీసుకెళ్ళటమే రక్షణ. అది మారు మనసు అంటే నూతన మనసు కలిగి ఉంటూ అది మారు మనసు. నూతన మనసు ఎలా వస్తుంది? మీరు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నప్పుడు, మీ పాపాలను దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసించినప్పుడు మీలో ఒక నూతన మనసు వస్తుంది. పాపపు ఆలోచన, పాపపు తలంపులు ఇవన్నీ కూడా మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మీరు నివసిస్తారో అప్పుడు మాత్రమే. ఆ తర్వాత మీరు ప్రతి దినము కూడా చేయవలసింది ఏంటంటే, దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టారు. ప్రతి దినం దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టి ఆయన శక్తిని పొందుకుంటూ ఉండాలి. మీరు ఆయన శక్తిని పొందుకుంటూ ఉన్న కొద్ది ప్రతి దినం కూడా పాపాలను జయించగలుగుతారు, పరిశుద్ధంగా పవిత్రంగా జీవించగలుగుతారు. లేని ఎడల మరి పరిశుద్ధంగా మీరు జీవించలేరు. మరి అంచెవరకు సహించడం రక్షించబడిన విధంగా మీరు ఉండలేరు. మరి ఆ తర్వాత పరలోక రాజ్యాన్ని కూడా మీరు చేరుకోలేరు. ఇది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ప్రార్థన అనేది ఒక వ్యాయామం. ప్రతిదినం మరి వ్యాయామం చేసేవాళ్ళు ఏ విధంగా వ్యాయామం చేస్తూ ఉంటారో, మరి కొంతమంది వ్యాయామం చేయకపోతే వాళ్ళు గుండె ఆగిపోతుంది. అదేవిధంగా వ్యాయామం చేస్తేనే మీకు శక్తి దొరుకుతుంది. ఏం వ్యాయామం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి దేవుని దగ్గర మరి మొరపెట్టుకోవాలి. ప్రభువా, మీ శక్తి నాకు అనుగ్రహించండి. ఈ దినమంతా మరి పాపం జయించే శక్తి, సైతం జయించే శక్తి, శోధన జయించే శక్తిని దయచేయమంటే దేవుడు ప్రతి దినం మీకు శక్తిని అనుగ్రహిస్తాడు. ఆ శక్తితోనే మీరు పాపాన్ని జయించగలుగుతారు. దేవుడి మాటలు దీవించగాక. ఆమేన్.